హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జాను జాను అని జయనందన్ లోపలికి వచ్చేసరికి జాను నిద్రపోతూ ఉంటుంది. జయనందన్ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య జాను ఏంటి అప్పుడే పడుకుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తల నొప్పిగా ఉందంట బాబు, టాబ్లెట్ వేసుకొని పడుకుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. జాను జాను అని జయనందన్ జాను దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉండగా జాను ఒళ్ళంతా కూడా జ్వరంతో కాలిపోతూ ఉంటుంది. జానుకి జ్వరం వచ్చింది అత్తయ్య అని చెప్పి జయనందన్ లక్ష్మితో చెప్తాడు. జాను కళ్ళు తెరువు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇక జాను మెల్లగా లేచి కూర్చొని, ఏంటి సార్ అని అడుగుతూ ఉంటుంది. జాను నీకు ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది, హాస్పిటల్కు వెళ్దాం అని జయనందన్ అంటాడు. పర్వాలేదు సార్, కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని జాను చెప్తుంది. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని నువ్వెలా చెప్తావు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఉదయం నుంచి ఎర్రటి ఎండలో నిల్చున్నాను సార్, అందుకే నాకు జ్వరం వచ్చింది అని జాను చెప్తూ ఉంటుంది. ఎర్రటి ఎండలో నుంచున్నావా? ఎందుకు? నువ్వు కాలేజీకి వెళ్తున్నానని చెప్పావు కదా జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. సార్ కాలేజీకి వెళ్ళాను సార్, అక్కడ ఏం జరిగిందంటే అని జాను జరిగిందంతా కూడా జయనందన్కి చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్ కోపంతో ఆవేశంతో చూస్తూ ఉంటాడు. సార్ నన్ను కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, నాకు తగ్గిపోతుంది, నేను టాబ్లెట్ కూడా వేసుకున్నాను అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను రెస్ట్ తీసుకో అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక జయనందన్ బయటకు వెళ్ళి కోపంగా, రేయ్ నా జానుని బాధ పెట్టావు కదా, నిన్ను బ్రతకనివ్వను అని మనసులో అనుకొని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ జానుని ఎర్రటి ఎండలో నిల్చోబెట్టిన సార్ ఇంటికి వెళ్తాడు. కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు. జాను వల్ల లెక్చరర్ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటాడు. నా జానుని ఎర్రటి ఎండలో నిల్చోబెట్టింది నువ్వే కదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. జానువా? జాను అంటే ఎవరు అని లెక్చరర్ అడుగుతూ ఉంటాడు. ఈరోజు క్లాస్ రూమ్లో నా జాను ఉంటే లెసన్ చెప్పనని అందరి ముందు జానుని విశ్వాని అవమానించావంట కదా అని జయనందన్ అంటాడు. ఓ సస్పెండ్ అయినా ఆ విశ్వ వాడి పక్కన ఉండే జాను గురించా నువ్వు మాట్లాడేది? అవును చేశాను, ఏం చేస్తావు నువ్వు అని లెక్చరర్ అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తానో చూపిస్తాను అని చెప్పి జయనందన్ పెట్రోల్ అంతా కూడా లెక్చరర్ మీద పోస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని లెక్చరర్ అడుగుతూ ఉంటాడు. నిన్ను కాల్చి బూడిద చేయబోతున్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని చెప్పి లెక్చరర్ జయనందన్ కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకోవాల్సింది నావి కాదు, నా జానువి అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. రేపు కాలేజీలో ఖచ్చితంగా జాను కాళ్ళు పట్టుకుంటాను అని లెక్చరర్ చెప్తూ ఉంటాడు. ఈ విషయం నీకు నాకు మధ్యలో మాత్రమే ఉండాలి, ఎవరికైనా తెలిసిందో ఊరుకోను అని చెప్పి జయనందన్ లెక్చరర్ని బెదిరిస్తాడు. సార్ ఈ విషయం జానుకు కూడా తెలియచేయను, నిజం సార్, నన్ను బ్రతకనివ్వండి సార్, నాకు పిల్లలున్నారు, పెళ్ళముంది, వాళ్ళు అన్యాయం అయిపోతారు సార్ అని చెప్పి లెక్చరర్ బ్రతిమలాడుతూ ఉంటాడు. పెళ్ళాం పిల్లల గురించి చెప్పావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, రేపు మార్నింగ్ క్లాసులో నా జాను కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ అడగాలి అని జయనందన్ లెక్చరర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మార్నింగ్ అవుతుంది. తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి, ఏమండి కోర్టుకు వెళ్ళాలి కదా అని అడుగుతూ ఉంటుంది. రెడీ అవ్వు వెళ్దాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులు హరీష్ని కోర్టుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక అలా హరీష్ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళు గన్నుని హరీష్ చూసేలా ఒకరి చేతుల్లో నుంచి మరొకరు మార్చుకుంటూ షూట్ చేయి అని హరీష్కి వినిపించేలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు నా పైన ఎన్కౌంటర్ ప్లాన్ చేసినట్టున్నారు, వీళ్ళ నుంచి నేను తప్పించుకోవాలి, లేదంటే పోలీసుల చేతిలో నేను బలైపోతాను అని హరీష్ మనసులో అనుకుంటాడు. సార్ టాయిలెట్ వస్తుంది అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. ఆ పక్కకు వెళ్ళి పోసుకో అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు. ఇక హరీష్ వాష్రూమ్ కని దిగి అటునుంచి అటు పారిపోతూ ఉంటాడు. అటు చూడండి వాడు పారిపోతున్నాడు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్పడంతో పదండయ్యా పోయి పట్టుకుందాం అని ఎస్ఐ అంటాడు. ఇక కానిస్టేబుల్స్ ఎస్ఐ అందరూ కలిసి హరీష్ వెనక పరిగెడుతూ ఉంటారు. వాడు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేసి పారేయండి, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు, వాడు తప్పించుకుంటే మన ఉద్యోగాలు పోతాయి అని ఎస్ఐ కానిస్టేబుల్లకు చెప్తాడు. ఇక హరీష్ పరిగెడుతూ ఒక దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. ఇక అతను హరీష్కి ఫోన్ ఇవ్వగానే హరీష్ తులసికి ఫోన్ చేస్తాడు. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేను తులసి, హరీష్ని పోలీస్ వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతున్నాను.
అని హరీష్ తులసితో ఫోన్లో చెప్తూ ఉంటాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్ను ఎన్కౌంటర్ చేయాలని చూడటం ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. తులసి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఉంటాను అని హరీష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి అన్నయ్య మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేశాడు, మళ్ళీ చేద్దాం అని తులసి మనసులో అనుకొని వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ అతను లిఫ్ట్ చేస్తాడు. హలో, మా అన్నయ్య అక్కడ ఉన్నాడండి అని తులసి అడుగుతూ ఉంటుంది. అతన్ని పోలీసులు తరుముతున్నారమ్మా, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి ఫోన్ అతను చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ఈ నెంబర్కి లొకేషన్ షేర్ చేస్తారా అండి అని తులసి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా అమ్మా అని చెప్పి అతను లొకేషన్ని తులసి ఫోన్కి షేర్ చేస్తాడు. ఇక తులసి ఈయన సమయానికి ఇంట్లో కూడా లేరు, అన్నయ్యను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అన్నయ్యను ఎలాగైనా కాపాడుకోవాలి, జానుకి ఫోన్ చేసి అన్నయ్యను కాపాడుకుంటాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే జానుకి ఫోన్ చేస్తుంది. ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేశావు అని జాను అడుగుతూ ఉంటుంది. జాను, మా అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, మా అన్నయ్యను కాపాడాలి, మీరు ఉన్న ఇంటికి దగ్గరలోనే అన్నయ్య ఉండుంటాడు, కాస్త నాకంటే ముందు నువ్వు వెళ్తావని నీకు ఫోన్ చేశాను, ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పకుండా అన్నయ్యను కాపాడే ప్రయత్నం చేయి జాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావక్క? హరీష్ అన్నయ్య పోలీసుల కస్టడీలో ఉన్నాడు కదా, అన్నయ్య ప్రమాదంలో ఉండటం ఏంటి అని జాను అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు తర్వాత చెప్తానే, ముందు అన్నయ్యను కాపాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి జాను అంటుంది. ఇక తులసి జాను ఇద్దరు కలిసి హరీష్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర పోలీసులకు హరీష్ దొరికిపోతాడు. మా కళ్ళు కప్పి పారిపోదామనుకుంటున్నావా? నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసేస్తాను, కోర్టులో జడ్జి గారు కానీ మా పై ఆఫీసర్లు కానీ అడిగితే నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేశావని, నిన్ను ఎన్కౌంటర్ చేశావని చెప్పేస్తాము అని చెప్పి హరీష్కి పోలీసులు వాళ్ళు గన్ను గురిపెడతాడు. అప్పుడే జాను పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసుల చేతిలో నుంచి గన్ను లాగేసుకుంటుంది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు మా చేతిలో గన్ను లాక్కున్నావు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అన్నయ్య నీకేం కాలేదు కదా అని జాను అంటుంది. అప్పుడే తులసి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓ, మీరిద్దరూ వీడికి చెల్లెల్లా? అన్నను కాపాడటానికి చెల్లెలు వచ్చారన్నమాట. కానిస్టేబుల్స్ ముందు వీళ్ళ సంగతి చూడండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ తులసి జానులను కొట్టాలని చూస్తారు. తులసి జాను ఎదురుగా ఉన్న కర్రలు తీసుకొని పోలీసులపై తిరగబడతారు. ఇక పోలీసుల్ని తులసి జాను ఇద్దరు కూడా తుక్కుగా కొడతారు. దాంతో పోలీసులు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అన్నయ్య నీకేం కాలేదు కదా అని తులసి జాను హరీష్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. నాకేం కాలేదమ్మా, సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడారు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో చెల్లెలను కాపాడిన అన్నలున్నారు, కానీ అన్నను కాపాడిన చెల్లెళ్ళు మీరేనమ్మా, మీరు నిజంగా గ్రేట్ అమ్మా, నా పాలిట దేవతలమ్మా అని హరీష్ తులసిని జానుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. రే హరీష్, ఎలా తప్పించుకుంటావో చూస్తాన్రా, నువ్వు కోర్టుకు రాక తప్పదు కదా, కోర్టులో నీ సంగతి చెప్తాను అని ఎస్ఐ ఒంటి మీద గాయాలతో హరీష్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా జాను అతన్ని పట్టుకుందాం పద అని తులసి అంటుంది. తులసి జాను ఇద్దరు కలిసి ఎస్ఐని పట్టుకుంటారు. నిజం చెప్పు, మా అన్నయ్యను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలనుకున్నావు? మా అన్నయ్యను ఎన్కౌంటర్ చేయమంది ఎందుకు? మా అన్నయ్యను ఈ కేసులో ఎందుకు ఇరికించావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నేను మీ అన్నయ్యని ఈ కేసులో ఇరికించడం ఏంటి? మీ అన్నయ్య డబ్బులకి కక్కుర్తిపడి ఈ కేసు ఒప్పుకున్నాడు, నా తప్పేం లేదు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. మరి మా అన్నయ్యను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలనుకున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది. అది అని ఎస్ఐ కంగారు పడుతూ ఉంటాడు. మరి అదిగా నిజం చెప్తావా, లేదంటే నీ పైన కేసు పెట్టమంటావా? నీ ఉద్యోగం కూడా పోతుంది. ఆడవాళ్ళపై చేతులు వేశావని నీ పైన లేనిపోని కేసులన్నీ బనాయిస్తాను అని చెప్పి తులసి ఎస్ఐకి వార్నింగ్ ఇస్తుంది. వద్దు మేడం, అలాంటి కేసులు నా పైన పెట్టకండి, నిజం చెప్తాను అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. నిజమేంటో చెప్పు, అబద్ధం చెప్పావో నీ జీవితం మొత్తం నాశనమైనట్టే అని తులసి ఎస్ఐకి వార్నింగ్ ఇవ్వటంతో మీ మామయ్య బసవరాజు గారే హరీష్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అబద్ధం చెప్తున్నావా అని తులసి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఆ కేసు గురించి ఎవరో ఒకరి బకరాని చూడమని చెప్పింది కూడా మీ మామయ్యే. మీ మామయ్య ఇచ్చిన డబ్బులు హరీష్కి ఇచ్చి హరీష్ని బకరాగా ఈ కేసులో ఇరికించాను. హరీష్ తన అల్లుడని తరువాతే బసవరాజు గారికి తెలిసింది, అందుకే హరీష్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇదే విషయం కోర్టులో చెప్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది. వద్దు మేడం, నా ఉద్యోగం పోతుంది అని ఎస్ఐ అంటూ ఉంటాడు. నీ ఉద్యోగానికి ఎటువంటి ప్రమాదం లేకుండా నేను చూసుకుంటాను. మా మామయ్యే
హరీష్ని ఎన్కౌంటర్ చేయమన్నాడని నువ్వు కోర్టులో జడ్జి గారి ముందు చెప్పాలి, లేదంటే నీ ఉద్యోగం నేనే తీయించేస్తాను అని తులసి అంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను అని ఎస్ఐ అంటాడు. ఇక అందరూ కలిసి కోర్టుకు బయలుదేరతారు. సిద్ధు తులసికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు తులసి, కోర్టుకు వెళ్దామన్నావు కదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి, నేను కోర్టు దగ్గరే ఉన్నాను, మీరు వచ్చేయండి అని తులసి అంటుంది. సరే తులసి అని సిద్ధు అంటూ ఉండగా అప్పుడే ఏమండి, మామయ్యని కూడా తీసుకురండి అని తులసి అంటుంది. నాననా, ఎందుకు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు వివరంగా చెప్తానండి, మామయ్యని తీసుకొని కోర్టుకు రండి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక జడ్జి గారు వస్తారు. కోర్టులో అందరూ కూడా వెళ్ళి కూర్చుంటారు. ముద్దాయిని తీసుకొచ్చి బోన్లో నుంచోబెట్టండి అని జడ్జి గారు చెప్పడంతో హరీష్ వెళ్ళి బోన్లో నుంచుంటాడు. హరీష్ నిర్దోషని నిరూపించడానికి 2 రోజులు గడువు కావాలన్నారు. కానీ కానిస్టేబుల్ని ఎస్ఐని కొట్టినట్టు హరీష్ తప్పించుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటమ్మా ఇదంతా అని జడ్జి గారు తులసిపై విరుచుకు పడుతూ ఉంటారు. జడ్జి గారు, మా అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి 2 రోజులు గడువు కావాలని అడిగాను. 2 రోజుల్లో సాక్ష్యాన్ని సంపాదించాను. అంతేకాదు జడ్జి గారు, మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించాలని చూసింది ఎవరో కూడా ప్రూవ్ చేస్తాను. అంతేకాదు మా అన్నయ్యను ఎన్కౌంటర్ చేయించాలని చూసింది ఎవరో కూడా ప్రూవ్ చేస్తాను అని తులసి అంటుంది. మీ అన్నయ్యను ఎన్కౌంటర్ చేయించాలని చూసారా, ఎవరు అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటాడు. గౌరవనీయులైన బసవరాజు గారిని బోన్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను జడ్జి గారు అని తులసి అంటుంది. బసవరాజు బసవరాజు అని పిలవటంతో బసవరాజు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు. బసవరాజు గారు వచ్చి బోన్లో నుంచోండి అని జడ్జి గారు చెప్తాడు. తులసి ఏంటి ఇలా చేస్తుంది, మా నాన్నను బోన్లో ఎందుకు నిల్చోబెట్టింది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. బసవరాజు గారిని బోన్లో ఎందుకు నిల్చోబెట్టమన్నావు తులసి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి కేసుని తప్పుదోవ పట్టించాలని చూస్తుంది జడ్జి గారు అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ నుంచొని చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, నాకు కాస్త సమయం ఇవ్వండి, అసలైన దోషులెవరో మీ ముందు నిల్చోబెడతాను అని తులసి అంటుంది. భార్గవ్ కంగారు పడుతూ ఉంటాడు. పీపీ గారు కూర్చోండి మీరు అని జడ్జి గారు అంటారు. బసవరాజు గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నావమ్మా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. గౌరవనీయులైన బసవరాజు గారే మా అన్నయ్యను పోలీసులతో చెప్పి ఎన్కౌంటర్ చేయించాలనుకున్నారు. అంతేకాదు జడ్జి గారు, మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించింది కూడా గౌరవనీయులైన బసవరాజు గారే, అందుకు సాక్ష్యం ఉంది అని తులసి అంటుంది. సాక్ష్యం ఉందా, ఏదమ్మా సాక్ష్యం అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఎస్ఐ గారు మీరు రండి అని తులసి అనటంతో ఎస్ఐ బోన్లోకి వచ్చి నుంచుంటాడు. బసవరాజు నా గురించి చెప్పొద్దు అని చెప్పి ఎస్ఐకి సైగ చేస్తూ ఉంటాడు. నిజం చెప్పండి ఎస్ఐ గారు అని తులసి అనడంతో నన్ను క్షమించండి జడ్జి గారు, డబ్బుకి కక్కుర్తిపడి బసవరాజు గారు ఇస్తాన్న డబ్బు తీసుకొని హరీష్ని ఈ కేసులో ఇరికించాను. బసవరాజు గారే హరీష్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పారు, అందుకే కోర్టుకు వచ్చే టైంలో హరీష్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అబద్ధం చెప్తున్నారు జడ్జి గారు, ఈ తులసి ఆడుతుందంతా నాటకం అని బసవరాజు అంటాడు. ఎస్ఐ అంతగానం చెప్తుంటే అబద్ధం అంటారేంటి బసవరాజు గారు, హరీష్కి మీకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఉండుండొచ్చు, కానీ ఒక మనిషిని చంపాలని చూడటం మీరు చేసిన పెద్ద తప్పు. ఎస్ఐకి డబ్బులు ఇచ్చి హరీష్ని చంపించాలని చూసినందుకు మీకు 2 సంవత్సరాలు కోర్టు జైలు శిక్ష విధించడం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఎస్ఐ డబ్బుకి కక్కుర్తి పడి ఇదంతా చేశాడు కాబట్టి ఎస్ఐ ఉద్యోగం తీసేయటం అయింది అని జడ్జి గారు చెప్తారు. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తులసి, నన్ను ఊసలు లెక్కబెట్టేలా చేశావు కదా, నిన్ను వదలను తులసి, వదలను అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య, నిన్ను నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది అన్నయ్య అని తులసి సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.